న్యాయస్థానంలో సీబీఐకి చుక్కెదురైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించరాదని హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. వీరిద్దరికీ నార్కో పరీక్షలు జరిపేందుకు అనుమతినివ్వాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మానవ హక్కుల సంఘాల తీర్పులను సైతం సీబీఐ కాలరాస్తోందని జగన్ తరపు న్యాయవాదులు వాదనల సమయంలో కోర్టుకు విన్నవించారు. నిందితుల అనుమతి ఉంటే తప్ప లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించరాదన్న సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రస్తావించారు. ఈ విషయం తెలిసి కూడా కోర్టును తప్పుదారి పట్టించేలా సీబీఐ పిటిషన్ దాఖలు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. విజయసాయిరెడ్డి నార్కో పరీక్షకు అనుమతించాలని గతంలో సీబీఐ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ అదే పరీక్ష కోరుతూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని జగన్ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. నార్కో పరీక్షలు కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ చెల్లుబాటు కాదన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.